ఇప్పుడు టాప్ 2లో గౌతమ్ ఉంటాడని చెప్పి వచ్చారు కదా, మీ ఉద్దేశం ప్రకారం విన్నర్ ఎవరు? అది నాకు తెలియదు. లోపల నాకు క్లారిటీ లేదు. నాకు ఆ క్లారిటీ లేదు కాబట్టి జనాలకి నేను ఇక్కడ దాకా చెప్పా, ఏమండి నేను కాలజ్ఞానం తెలిసినోడిని కాదు, ఆట పరంగా లోపల చూసిన దాని ప్రకారంగా నేను నా ఒపీనియన్ చెప్పాను. ఎందుకు అడుగుతున్నాం అంటే, ఇంకోటి మేము 24/7లో మేము చూసేది ఒకటి, ఓన్లీ 1 hour ఎపిసోడ్ చూసేవాళ్ళు కొంతమంది, అదొక కేటగిరీ. బట్ కాకపోతే ఏంటంటే మీరు లోపల ఉంటారు కాబట్టి అన్ని రకాలుగా, అంటే మీ కళ్ళ ముందు జరిగింది ఏదైతే ఉంటారో ఎక్కువ గౌతమ్ వాళ్ళతోనే ఉంటున్నారు కాబట్టి మీకు మీ పరంగా అనిపించింది ఏంటంటే? అదే చెప్పా కదన్నా, గౌతమ్ నిఖిల్ మధ్యనే ఉంటది. ఎవరనేది దానికి క్రాక్ చేస్తారు కదా, నాకు అర్థం కాల. ఏమో ఇప్పటిదాకా రోహిణి గారు నామినేషన్స్ లోకి రాలేదు. తనకి బీభత్సమైన పాజిటివిటీ ఉంది. తనకున్న పాజిటివిటీ మొత్తం ఓట్ బ్యాంక్ లో మారినా కూడా ఆశ్చర్యం లేదు. ఏవైనా జరగవచ్చు అనేది నా ఒపీనియన్. ఇప్పటిదాకా ఈ రోజు దాకా స్టిల్ నేను ఎలిమినేట్ అయ్యేంత వరకు నేను చూసిన ఆట ప్రకారం నాకు వాళ్ళిద్దరు టాప్ 2 ప్రయారిటీలో కనపడ్డారు. ఈ రోజు నుంచి ఏం జరిగింది అనేది నేను చెప్పలేదు. అది చెప్పక్కర్లేదు, వీళ్ళిద్దరిలో ఇద్దరు కనపడ్డారు కదా, ఇద్దరిలో ఒకరికి ఇమ్మంటే ఒక 1% అన్నా ఒకరికి. ఆబ్వియస్లీ నాకు నేను ఇవ్వాలంటే నేను ఇవ్వలేనులే, కానీ ఒకవేళ గౌతమ్ గెలిస్తే నాకు హ్యాపీగా ఉంటది. ఛాన్సెస్ అయితే ఉన్నాయి యాక్చువల్గా, వాళ్ళిద్దరికీ ఉన్నాయి. ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీ. ఎవడైతే ద బెస్ట్ జనాలు డిసైడ్ చేస్తారో వాళ్ళు గెలుస్తారు, హ్యాపీ. నేను చెబుతుంది ఏంటంటే గౌతమ్ గెలిస్తే నాకు 1% హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నా. ఎస్. అయితే ఇప్పుడు మీరు ఏమన్నారంటే బేపచ్చమైన పాజిటివిటీ ఉంది రోహిణి గారికి అన్నారు. నిన్న మీరు అదే స్టేజ్ మీద నుంచి మీరు చెప్పింది ఏంటంటే ఆవిడలో చిన్న నెగిటివ్ ఏంటంటే ఇప్పటి వరకు రాలేదు కాబట్టి అని చెప్పేసి, అంటే బయటకు వచ్చిన తర్వాత మీకు అర్థమైంది ఆవిడకి ఎలాంటి వైబ్ ఉంది అనేది? అక్కడ ఉన్నప్పుడు తెలియకుండా, అక్కడ ఉన్నప్పుడే చెప్పాను నేను, ఆవిడలో నెగిటివిటీ లేదు, నామినేషన్స్ రాలేదు, అది ఒక్కటే నెగిటివ్ అన్నా. నేను ఇప్పుడు కూడా చెప్పింది ఏంటంటే బీభత్సమైన పాజిటివిటీ ఉంది. ఆ పాజిటివిటీ మొత్తం ఓటింగ్ గా కన్వర్ట్ అయితే ఈ నెగిటివిటీ కూడా ఉండదు, నామినేషన్ రాలేదని నెగిటివిటీ కూడా ఉండదు. సీరియస్లీ బిగ్ బాస్ దాంట్లో ఏంటంటే మనకు కావాల్సింది ఆడతాం, ఉంటాం, చేస్తాం, నామినేషన్స్ లో కూడా రావాలి. అప్పుడే మనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది. సో మరి మణికంఠకి మీరు బయట చూసిన దానికి లోపలికి వెళ్ళిన తర్వాత చూసిన దానికి తేడా ఏమైంది? 2 వారాల్లో ఊపాడు కుర్రాడు, మామూలు లేదు. 2 వారాలు వైబ్ మామూలు ఇవ్వాల. ఓకే. సో అయితే లాస్ట్ ఇయర్ ఏమో నాగార్జున గారు చెప్పింది ఏంటంటే గ్రూప్ గేమ్ తప్పని, స్పై బ్యాచ్ ఇలా రకరకాలు ఉన్నాయి, గ్రూప్ గేమ్ ఆడకూడదు, ఆడితే తప్పని చెప్పి. బట్ ఈ సంవత్సరం వాళ్ళే సజెస్ట్ చేశారు గ్రూప్ గేమ్ ఆడడంలో తప్పే ఉందని నాగార్జున గారే అన్నారు. అంటే ఒక బిగ్ బాస్ టీమే 2 రకాలుగా మాట్లాడితే మీకు ఎలా అనిపించింది? మీ ఆ మూమెంట్ లో చెప్పంగానే నాకు ఏం అర్థం కాల, కానీ అక్కడ సార్ చెప్పింది ఏంటంటే ఈ సీజన్ మొత్తం క్లాన్ గేమ్స్, క్లాన్ ఇన్ ద సెన్స్ ఒక సమూహం, ఒక గ్రూప్ ఆడితే తప్పేంటి అని అలా సీజన్ యొక్క సినారియోని మాట్లాడుకొని ఆ ఉద్దేశంతో సార్ అన్నారు. దాని ఎండింగ్ కూడా చెప్పింది ఏంటంటే ఓకే వాళ్ళు నీకు ఇలా ఆడతాం అలవాటు, నువ్వు ఆడు, వాళ్ళు గ్రూప్ అలా వాళ్ళు ఆడుకొని అందులో తప్పేంటి, ఒకవేళ తప్పు అయితే జనాలు చూస్తున్నారు కదా వాళ్ళు చూసుకుంటారు అని క్వశ్చన్ మార్క్ తో అది ఎండ్ చేశారు. కానీ అది ఆడొచ్చు ఇది ఆడకూడదు అని చెప్పి క్లారిటీ ఇవ్వాల. ఓవరాల్ గా అయితే ఈ సీజన్ లో కే బ్యాచ్ అంటే కన్నడ బ్యాచ్, తెలుగు బ్యాచ్ అనే ఇది గొడవ అయితే లేదు అసలు మీకు లోపల లేదు, ఓపెన్ గా లోపల లేదు, బయట కానీ చూస్తున్నప్పుడు అనిపించలేదు ఏమి అంటే కన్నడ వాళ్ళు కాస్త కూస్తూ వాళ్ళకి ఇప్పుడు యష్మి ఉంది, ఆ అమ్మాయిని చీపు అన్నా కూడా మళ్ళీ తర్వాత వెళ్ళి ఏదో రకంగా వాళ్ళకి కనెక్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం కానీ, అంటే వాళ్ళల్లో వాళ్ళు కొంచెం ఫేవరిజమ్స్ చేశారు. మేము అది ఓపెన్ అప్ మేమే మాట్లాడాం కదా, దానికి డిఫరెంట్ నేమ్స్ సినారియోస్ మీరు పెట్టుకోవచ్చు, నేను కాదనట్లా.